అన్న, రాబోయే ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి గెలిచే ఎమ్మెల్యే ఎవరు? ప్రస్తుతం కొనసాగుతున్న జాజాల సురేందర్పై మీ అభిప్రాయం ఏమిటి? నమస్తే అండి అందరికీ. నా పేరు మోహన్ యాదవ్, ముదలి ఎక్స్ సర్పంచ్. నేను ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందనంటే, పింఛన్లు ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వస్తున్నాయి తప్ప ఇక్కడ లోకల్గా నియోజకవర్గ పరిధిలో ఏ పని ఉన్నా, ఫారెస్ట్ భూములకు ఏదైనా వర్క్ ఉన్నా, డబుల్ బెడ్రూమ్ల గురించి కావాలన్నా ఏది ఉన్నా కూడా ఏ పని మాకు చేయట్లేదు. రెండవది ఏంటంటే, నేను కూడా ప్రస్తుత ఎమ్మెల్యే గారి బాధితున్నే. నేను ఆయన కోసం డప్పు పట్టి పాట పాడి, గొంతు పోయేలా పాట పాడి 3 నెలలు ఆయన కోసం అహర్నిశలు శ్రమించి అత్యధిక మెజార్టీతో గెలిపించే దాంట్లో నా పాత్ర కూడా ఉంది. కానీ గెలిచిన తర్వాత ఎడమోహం పెడమోహం మా ఊరికి వస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, మాకెవరైతే అప్పుడు బాగా గోసెలు పెట్టిర్రో, ఈయన కోసం పనిచేసే టైంలో గోసెలు పెట్టిర్రో, వాళ్ళని తన వైపుకు తిప్పుకొని మమ్మల్ని అధపాతాళంలోకి తొక్కేసిండు. నేను ఒక్కనే కాదు బాధితుణ్ణి. నియోజకవర్గ పరిధిలో సుమారు కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ తన జేబుల నుంచి 5,000, 10,000, 20,000 ఎన్నో వేలు, లక్షలు, కొందరైతే ₹1,00,00,000 వరకు ఆయనకి ఇచ్చి గెలిపించిండ్రు. ఆ దాంట్లో కూడా నేను భాగస్వామ్యం పంచుకున్నా. కానీ సుమారు దగ్గర అంటే 2,000 నుంచి 3,000 మంది కార్యకర్తలు ఆయన కోసం ఎవరైతే అహర్నిశలు శ్రమించిర్రో వాళ్ళని అధాపాతాళంకి దొక్కేసిండు. వాళ్ళ పేరు లేదు, వాళ్ళ ప్రస్తావన లేదు. ఇంకొకసారి ఆయన దగ్గరికి పోకుండా తానే చేసుకున్నాడు. అట్లాంటి పనితీరు ఉన్నది. ఏదైనా పని వచ్చి, సార్ మాకు ఇక పోలీస్ స్టేషన్లో మాకు బాగా ఇది చేస్తున్నారు సార్, మాకు ఫారెస్ట్ వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్, మాకు మండల్లో ఈ పని చేయట్లేదు సార్ అని ఆయన దగ్గరికి పోతే, ఆ ఎక్కడ నేర్చుకున్నాడో ఏమో కానీ భుజం మీద చేయి తట్టి, నీకెందుకులే, నేను చేస్తా, నేను చూసుకుంటా, మరి సార్ ఫోన్ చేయండి సార్, నువ్వు అయినాక నేను చేస్తా. ఈ ఎమ్మెల్యే గారి పనితీరు ఇట్లాగుంది. ఇక్కడ గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అధాపాతాలం దొక్కి, అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తల్ని దగ్గర తీసుకొని, అక్కడ ఈవెన్ టీఆర్ఎస్ ఎవరైనా రాజకీయాలకు అతీతంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మాకు మిత్రులు లాంటి వాళ్ళే, అట్లని కాదు. కాకపోతే అక్కడ వాళ్ళకి న్యాయం చేస్తలేడు, ఇక్కడ ఈయనకు న్యాయం చేస్తలేడు. ఈయన మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తాడా అనేంత ఆయన పరిస్థితి, ఆయన మెంటాలిటీ అట్లా ప్రజలకు వెళ్ళిపోయింది. ఇట్లా చేసి ఈయన ఎమ్మెల్యేకి పనికిరాడా అనే అభిప్రాయం నియోజకవర్గంగా మొత్తం పరిధిలో ఉన్న ప్రతి సామాన్య కార్యకర్త నుంచి ప్రతి చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు, వీళ్ళందరి దగ్గర ఎమ్మెల్యే సురేందర్ గారి అభిప్రాయం, ఆయన పైన అభిప్రాయం ఇంతే ఉంది. ఇకపోతే రాబోయే ఎలక్షన్లలో ఇక్కడ నేను సురేందర్ గారు నన్ను కేర్ చేయకుండా నన్ను పక్కకు పెట్టిన నుంచి ఆయనకు చేసిన కష్టాన్ని నా మనసులో బాధపరుచుకొని ఎవరికి చేసిన ఇంతే, ఇక వీళ్ళు మారరు, మనం ఎందుకు. ఒకవేళ నేను ఇంకొకటి మీకు మీ టీవీ ద్వారా చెప్పదలుచుకుంటున్నాను. నేను ఎంత యాంటీగా అప్పుడున్న రాజకీయంలో ఎంత యాంటీగా పనిచేసిన రవీందర్ రెడ్డి గారి కంటే ఎమ్మెల్యే తర్వాత నేనే అన్నంత యాంటీగా పనిచేసిన. ఒకవేళ సురేందర్ గారు గెలవకుండా రవీందర్ రెడ్డి గారు గెలిచుంటే నన్ను నా ఆధార్ కార్డు లేకుండా, నా అడ్రస్ లేకుండా చేస్తుండే. ఇంతగానో కష్టపడ్డా కూడా నాకు సురేందర్ గారు ఒక్క సాయం కాదు కదా, అన్యాయమే చేస్తుండు తప్ప సాయం చేస్తలేడు. అంటే ఎవరైతే ఆయనకు సాయం చేస్తారో వాళ్ళ నెత్తి మీద చెయ్యి పెట్టంటి మెంటాలిటీ కలిగిన సురేందర్ గారు, వాస్తవంగా చెప్తున్నాను, కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మఘోష, వాళ్ళ బాధ ఆయనకు 100% తగులుతుంది. మొన్న ఎల్లారెడ్డిలో మీటింగ్లో అంటారు 70,000 మెజార్టీతో గెలిపాను. 70,000 కాదు దొరా, 70,000 మైనస్తో ఓడిపోతున్నాడు. ఆయన పనితీరు అట్లాగుంది. ఇకపోతే ఈ 4.5 సంవత్సరాల నుంచి నేను ఏదో షాప్ పెట్టుకొని వద్దు, నా రాజకీయాలు విరక్తి పుట్టింది. ఈ ఎమ్మెల్యే వల్లనే రాజకీయాల పైన నాకు విరక్తి పుట్టింది. అందుకోసం నా షాప్ పెట్టుకొని, నేను ఒక చిన్న షాప్ పెట్టుకొని నడిపించుకుంటున్నా. సరే, నేను ఆయనకి ఏమన్నా అంటే, అన్న ఏ పనులు చేయలేవు, నాకు రాజకీయాలు వద్దు, నేను ఒక ఆన్లైన్ సెంటర్ పెట్టుకున్నా, నాకు ఒక మీ సేవ పర్మిషన్ ఇప్పి అన్న అని అంటే, సరే నేను చెప్తానులే, కలెక్టర్ కొత్తగా వచ్చిండు, కలెక్టర్ స్ట్రిక్ట్గా ఉండు, ఎమ్మెల్యేల మాట వింటలేడు. ఇంత పని చేసిన ఆయనకు నా గొంతు అయిందన్న, వెచ్చాలు మింగి గరం నీళ్ళు మింగి పాటలు పాడిన గొంతు వెళ్ళకపోతే
రాత్రి బౌలు పిల్లల్ని వదిలేసి ఆయన కోసం కష్టపడ్డా. రాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చి పొద్దున్నే 7 గంటలకు తయారై, నా తమ్ముళ్ళు ఇంకో గ్రూప్లా, నేను ఇంకో గ్రూప్లా ఇంతగానో కష్టపడ్డా కూడా నాకు ఏ సాయం చేయలేడు. కాబట్టి మా ఘోష తలిగి, మా కలకల తలిగి ఎంత మెజార్టీతో గెలిచిండో అంతకంత 3 మెజార్టీతో సురేందర్ గారు ఓడిపోవడం ఖాయం. ఇకపోతే దూరంగా ఉంటున్నా ఆలోచన చేస్తున్నా. చాలామంది అంటున్నారు మీలాంటి పోరాటం ఫైట్ చేసే నాయకులు ఇట్లా మౌనంగా ఉండడం మంచిది కాదని చెప్పి నాకు సహచార మిత్రులు కొంతమంది రాజకీయంలోకి మళ్ళీ నువ్వు రావాలి, వచ్చి చేయాలి అది ఇది అని అంటే నేను ఆలోచన చేసిన. మదన్ మోహన్ గారి పైన ఆలోచన చేసిన, సుభాష్ రెడ్డి గారి పైన ఆలోచన చేసిన. ఇంకొక ఆల్టర్నేటివ్గా సురేందర్ అయితే నాకు పనికిరాడు, ఆయన నియోజకవర్గానికి పనికిరాడు. సో ఆలోచన చేస్తే సుభాష్ రెడ్డి గారు పనిచేస్తున్నారు, మదన్ మోహన్ గారు పనిచేస్తున్నారు. ఈ మదన్ మోహన్ గారి విషయంలో నేను ఆకర్షితున్నైనా. ఎందుకంటే కరోనా టైంలో ఎంత సేవ చేసిండంటే మన మదన్ మోహన్ గారు, వాస్తవానికి చెప్తున్నా, రోజుకు 14 లక్షల నుంచి 11 లక్షల రూపాయలు ఖర్చు చేసి నాట్ ఓన్లీ ఎల్లారెడ్డి, ఆయన జైరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలలో అదే పిచికారి చేయించిండు ఈ కరోనా వ్యాధి రాకుండా. అప్పుడు నేను ఆయనకు అధికారం లేకుండా నేను ఇంత చేస్తుండు. మా అధికారం ఉన్న మా ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో పోయి వండుకున్నాడు. ఆయననేమో పిల్లల్ని వదిలేసి ప్రజల మధ్య తిరిగి ఇట్లాంటి అంటే ప్రజల కోసం తన పానాలను ఆయన లెక్క చేయకుండా ప్రజలలోకి వచ్చి పిచికారీ చేయించిండు. దాని తర్వాత గవర్నమెంట్ ఏమో మేము నిరుద్యోగ భృతి ఇస్తాము, జాబులు ఇస్తామని ప్రకటించింది. ఈయనకు మదన్ మోహన్ గారికి అధికారం లేకున్నా ఆయన నిరుద్యోగ జాబ్ మేళ పెట్టి నిరుద్యోగ యువకులకు ఒక 20 నుంచి 30 వేల మందికి జాబులు ఇప్పించిన ఘనత మదన్ మోహన్ గారికి ఉంది. అంతేకాకుండా కంటి వెలుగు గవర్నమెంట్ పరంగా ఎంతోమంది వస్తారు, ఏదో ఒక రోజు గ్రామ పంచాయతీ కాడ కార్యకర్తల సమక్షంలో పెడతారు, తూతూ మంత్రంగా కార్యక్రమాన్ని ముగించేసి బిల్డప్ ఎక్కువ పేపర్లలో, అక్కడ చేసేది తక్కువ. కానీ నిరంతరంగా మదన్ మోహన్ గారు కంటి వెలుగు ఒక హాస్పిటల్లోనే డైరెక్ట్ ఏ కార్యకర్త పోయి అన్న ఇట్లా మా అమ్మకి కంటిలో ఇది ఉంది భరత్ ఇగో వీళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపెట్టాను, నా కళ్ళ ముందర చాలామందికి చెప్పిండు. సో ఇవన్నీ జరిగినాయి. దీని తర్వాత కూడా మొన్న ప్రకృతి పరంగా అధిక వర్షాలు వచ్చి పంట నష్టం జరిగితే కూడా పంట పొలాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా తనకు తోచిన ఆర్థిక సాయం చేసిండు. అంతేకాకుండా లింగంపల్లి అనే ఏరియాలో ఒక 500 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం దానిపైన కన్నేసి దాన్ని కబ్జా చేయాలని, ఏదో కంపెనీ పేరు మీద కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే ఆ బాధితులకు అండగా నిలబడి దీక్ష చేసి హైకోర్టులో స్టే చేసి దాన్ని మళ్ళీ రైతులకు ఇప్పించిన ఘనత మదన్ మోహన్ గారికి ఉంది. అంతేకాకుండా ఈరోజు మొన్న కేటీఆర్ గారు అంటారు గడప గడప ప్రోగ్రాం ఏం పీకనికి చేస్తున్నారు, ఒక మంత్రి గారు పీకనికి అనేది ఎంత మంచి పదమా అది. మరి ఇనేటోళ్ళు సప్పట్లు కొడుతురు, అది వాళ్ళకి ఎట్లా నచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. కాకపోతే తిన గడప గడప ఇంటింటికి వెళ్ళి ఒకరోజు గండి మాసన్పేటలో నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నా. ఎందుకంటే ఏం చేస్తుండు వాస్తవానికి, నేను ఇంకా పార్టీలో జాయిన్ కాలేదు, నాకు అందరు ఒక్కటే, కానీ ఏం చేస్తుండు ఈయన, ఏం ఇది చేస్తుండ అని, ఎట్లా పబ్లిక్తోని బిహేవియర్ ఎట్లుంది ఆలోచన. గడప గడపకి వెళ్ళి ఓన్లీ రాజకీయ పరంగానే మైలేజ్ తెచ్చుకోవడానికి చూస్తుండా, లేకపోతే వాళ్ళ బాధలు అడిగి తెలుసుకొని వాళ్ళకు సత్వర న్యాయం చేస్తుండా అనే ఉద్దేశంతో మొన్న నేను కూడా అక్కడికి వెళ్ళి చూశాను. ఒక జాబు కావాలని స్పాట్లు అడిగిరు. స్పాట్ల సంబంధిత ప్రైవేటు కంపెనీకి ఫోన్ చేసి ఇగో ఆయన బయోడేటా రేపు ఆయన రెజ్యూమ్ నేను పంపిస్తున్నా, ఆయనకు జాబ్ ఇచ్చేసేయండి అని చెప్పి స్పాట్లో ఫోన్ చేయాలి. అక్కడికే కంటి ఆసుపత్రి గురించి మాట్లాడిండు. అందరికీ స్పాట్లో గడప గడపకి వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్ల కాడికి నాది అద్దాలు ఇస్తాము, కంటి వెలుగు చూపిస్తామని గవర్నమెంటు, అది చాలా చిన్న ఖర్చు. ఇది మెడికల్ వాళ్ళకి తెలుస్తుంది. ఏదైనా అతి తక్కువ ఖర్చుతోని వైద్యం జరుగుతుంది అంటే అది ఓన్లీ కంటికి సంబంధించిందే. ఈ గవర్నమెంట్ దాన్ని ఎంచుకొని దాన్ని హైలైట్ చేసుకొని రాజకీయంగా ఓట్లు రాల్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది తప్ప, ఈయన కంటి వెలుగుతో కాకుండా ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడిండు. అంతేందుకు 108 అంబులెన్సులు షార్టేజ్ అయినాయి. మొన్ననే గవర్నమెంట్ రిలీజ్ చేసింది కానీ అంతకుముందు ఒకవేళ అంబులెన్స్ లేని పక్షంలో
తన అంబులెన్స్ ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడ కాల్ చేసినా అది టీఆర్ఎస్ కాంగ్రెస్ అనే కాదు, ఒక గ్రామం నుంచి ఒక ఫోన్ వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హైదరాబాద్కి, ఇప్పుడు గవర్నమెంట్ అంబులెన్స్ ఎంతవరకు మన కామారెడ్డి పరిధి దాటి వెళ్ళదు, ఈయన హైదరాబాద్కు ఉంటే హైదరాబాద్కి కూడా తీసుకెళ్తున్నాడు. మళ్ళీ బస్సు ఇది ఉచిత అన్నదానం చాలా చేస్తున్నాడు. నాకేమనిపిస్తుంది అంటే ఈయన అధికారం లేకుండానే ఇంత సేవ చేస్తుండు, ఒకవేళ అధికారం వస్తే ప్రజల్ని ఎంత మంచిగా చూసుకుంటాడు అనే ఉద్దేశంతో నేను కూడా ఒకసారి ఆయనకు పర్సనల్గా మాట్లాడడం జరిగింది. అన్న, రేపు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఇదే పెద్ద పెద్ద నాయకులు, మళ్ళీ ఇదే ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ నాయకులు ఉండేనో ఇప్పుడు సురేందర్ గారు ఎంబటి అదే నాయకులు ఉన్నారు. మళ్ళీ మీరు గెలిచిన తర్వాత మళ్ళీ మీరు అదే నాయకుల్ని ప్రోత్సహిస్తారా, లేకపోతే అట్టడుగు స్థాయిని ఉన్న కార్యకర్తలకి రాజకీయ పరంగా కమర్షియల్ పరంగా ఏదైనా పైకి తీసుకొస్తారా అన్నానంటే ఆయన గారు నాకు ఒక మాట చెప్పిండ్రు. చూడు మోహన్, నాకు 1000 కోట్ల ఆస్తి ఉంది, నేను వైట్ మనీ పేయర్ని, ట్యాక్స్ పేయర్ని, నేను వైట్ మనీ ఖర్చు పెడుతున్నా, నాకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని ఇప్పటిదాకా ఎవరు అడగలేరు. ఎందుకనంటే నేను నా కష్టార్జితమైన డబ్బుని నేను ప్రజల కోసం ఖర్చు పెడుతున్నా. రెండవ విషయం ఏంటంటే, ఒక్కవేళ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు 30% కమిషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కమిషన్ వసూలుకు పాల్పడుతున్నాడు. ఆయనకు డబ్బు అవసరం ఉంది కాబట్టి ఉన్నాయి పోగొట్టుకున్న అది ఎట్లా రికవరీ చేసుకోవాలని ఆయన చేస్తుండు. కాబట్టి ఆయనకు ఈ కమిషన్ ఏజెంట్ అంటే ఇప్పుడున్న రవీందర్ రెడ్డి గారు వెనకాల ఏది ఉండే అధికార గణం, ఈయన వెనకాల అదే గణం ఉంది, వాళ్ళ ద్వారా కమిషన్లు ఈయనకు అందుతాయి. నాకు అవసరం లేదు, నాకు డబ్బు ఉంది, దేవుడు ఇచ్చిన కాడికి చాలా ఉంది, నేను ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజల మధ్యకు వచ్చిన. మళ్ళీ ఇంకొకటి, అది మీకు టీవీ ద్వారా చెప్పొచ్చునో చెప్పరాదో నాకు తెలియదు, కానీ నాకు ఆ ఒక్క మాట ఆటికి టచ్ అయింది. ఆ మాట ఏంటంటే, నేను ఏ రోజైనా కాంట్రాక్టర్ల దగ్గర కానీ ఇంకొక నా దగ్గరికి వచ్చి సాయం కోరిన వ్యక్తుల దగ్గర కానీ నేను డబ్బుని డిమాండ్ చేస్తే మా భార్య గారు నన్ను వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పేసి నాతో మాట్లాడింది. ఇట్లా అయితేనే నువ్వు రాజకీయం చెయ్యు. ఈ డబ్బులు తీసుకున్నాడు, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, సాయం కోరి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటే నేను నీతో సంసారం చేయను, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా. లేదు, నేను అట్లా చెయ్యను, నేను ప్రజల కోసం పనిచేస్తే ఎవరి దగ్గర అనా పైసా తీసుకోను అంటేనే నేను నీతో ఉంటా, అట్లా అంటేనే మీరు రాజకీయం చేయండి, ఇప్పటికైనా ఏం లేదు ఇక్కడికి బంద్ చేసుకోర్రి అని నాతో చెప్పింది మోహన్ అని. కళ్ళల్లో ఆయనకు నీళ్ళు వచ్చినాయి. నేను దానికి ఆకర్షితులైన 100% రేపు గెలవబోయే ఎమ్మెల్యే మదన్ మోహన్ గారే. అన్న నమస్తే. మనకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఈ ఏ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారు అనే గురించి సర్వే ఉంది, మీకు తెలిసింది చెప్పండి. పార్టీ అంటే క్యాండిడేట్ని బట్టి ఉంటుంది. పార్టీ ఇక్కడ లేదు. వ్యక్తిగతంగా మదన్ మోహన్ కానీ నల్లమాడ కానీ వ్యక్తిగతంగా కొత్త క్యాండిడేట్లు పెడితే కొంచెం కష్టం. వ్యక్తిగత ఇద్దరు ఉన్నా బాగా టఫ్ ఉంటుంది. నల్లమాడగా అయినా మదన్ మోహన్ రావు సోషల్ వర్క్ చేస్తుంది. మదన్ మోహన్ కోట్లాధికారి, ఆయనకు కూడా కొంచెం మంచి వ్యక్తిగా కనిపిస్తుంది. పబ్లిక్ దిగుతుంది ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందు, కాబట్టి ఆయనకు కూడా కొంచెం ఫెయిత్ పెరుగుతుంది. పాత కాంగ్రెస్ గుర్తు కాబట్టి. ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు, ఎందుకంటే ఎల్ఆర్ సెగ్మెంట్ 8 మండలాలు ఉన్నాయి. ఏరియా బాగుంది కాబట్టి కొంచెం డెవలప్మెంట్ తక్కువ ఉన్నా కొంచెం పర్వాలేదు, బాగానే కష్టపడుతుంది. అన్నమాట సురేందర్ మరి బీసీ నుంచి వచ్చినాడు. అదే నెక్స్ట్ ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది నేను చెప్తున్నా, క్యాండిడేట్ల బట్టి ఉంటుంది. మదన్ మోహన్ కాంగ్రెస్ ఓడిపోయి అంటే కొంచెం ఈజీగా గెలవచ్చు. మదన్ మోహన్ కొంచెం టఫ్ ఉంటుంది. ఆయన సోషల్ వర్క్ చేస్తుంది కదా, అంబులెన్స్లు కానీ ప్రజాసేవ చేస్తుంది, అందుకని కొంచెం టఫ్ ఉంటుంది. అయినా నల్లమడే గెలుస్తుంది. బీసీ సామాజిక వర్గం నుంచి వస్తుండే కాబట్టి ఆయన వ్యక్తిగతంగా మంచివాడు కాబట్టి గెలవచ్చు. అన్న, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఏ ఓళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారు అనుకుంటున్నావు? నీ అభిప్రాయం చెప్పు. నా అభిప్రాయం ఒకటే అన్న, నాకు మదన్ మోహన్ అన్న నచ్చిండు. తన సేవలు చూసి తనకు నేను దాసోహం అయిపోయినా. చేసినవాడు అంతకుముందు ఎమ్మెల్యే ఏం చేయలేడు, అర్థమైందా? అంబులెన్స్ సౌకర్యం ఎవరు కల్పించారు? మదన్ మోహన్ అన్న. ప్రతి ఒక్క విలేజ్కి ఆక్సిజన్ ఎవరు అందిస్తారు? మదన్ మోహన్ అన్న. ఫుడ్ ఎవరు పెడతారు? మదన్ మోహన్ అన్న. మా ఎమ్మెల్యే పెట్టింది ఏముంది మాకు? ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లలో గెలిచే నాయకుడు ఎవరు? 100% మదన్ మోహన్ రావే గెలుస్తారు. ఆయన చేసిన అభివృద్ధులు చాలా ఉన్నాయి. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కూడా ఇప్పటిదాకా మా మూదేలికి వచ్చి ఒక పింఛన్ల గురించే కానీ, ఫారెస్ట్ భూముల గురించే కానీ ఏ దాని గురించి పట్టించుకుంటలేడు.
గత 17 సంవత్సరాల క్రితం మా ముదిలి దగ్ధం అయిపోయింది. కాలిపోయిన ఇండ్లు అట్లనే ఎక్కడనే ఉండిపోయినాయి. ఇప్పటిదాకా ఒక ఇల్లు కూడా కట్టియలేడు వాళ్ళకు. మిగతా వాళ్ళు కట్టుకున్నారు, లబ్ధి పొందారు. కానీ పూర్తి కాలిపోయిన వాళ్ళైతే ఇల్లు అయితే వాళ్ళకి మంజూరు అయితే చేయాలి కదా. 17 కరోనా సమయంలో ఎమ్మెల్యే గారు, స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇటు వచ్చిన దాఖలాలు లేవు. ఎట్లా కొట్టుకున్నామంటే పిట్టెలు కొట్టుకున్న పబ్లిక్ వాళ్ళకు ధైర్యం ఇచ్చట నాదుడు కరువు అయిపోయాడు. అసలు సమయంలో ఎక్కడో ఏ దేశంలో దూర దేశంలో ఉన్నటువంటి మదన్ మోహన్ గారు భార్య పిల్లల్ని ఇడిసపెట్టేసి నేను బతికుంటేనే నేను ఇండియాకు తిరిగి వస్తాను, నేను చనిపోతున్న దాన సత్కారాలు ఇండియాలోనే చేయాలని చెప్పేసి ముక్త కంఠంతో వాళ్ళ భార్య పిల్లలకు ఇడిసపెట్టేసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తానికి ఎల్లారెడ్డి నియోజకవర్గం కాకుండా ప్రతి నియోజకవర్గానికి పిచికారీ చేసిండు, కరోనా కిట్లు పంపిణీ చేసిండు, మందులు పంపించిండు, అంబులెన్స్ పంపించిండు. ఏ ఇబ్బంది ఉన్న ప్రజలకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి మదన్ మోహన్ రావు గారు ఒక్కలే. నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లలో ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారు అనుకుంటున్నావు? ఏ పార్టీ గెలుస్తుంది? అమ్మ, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మన ఎలాంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? వచ్చే ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? మన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? కేసీఆర్. కానీ ఇక్కడ ఎమ్మెల్యేకి వేస్తాను కదా కేసీఆర్ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కోళ్ళకి వేస్తూ కారు గుర్తు నుంచి ఎవరు పోటీ చేస్తే వాళ్ళకు. ఓకే ఓకే.